ఇప్పుడు మనం ఈ జానపద కళలు అనే పాఠ్యభాగము తోలుబొమ్మలాట జానపద కళ అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలను గురించి తెలుసుకుందాం. పదాలు, అర్థాలు. ప్రాచీన, పాత, పురాతన. ప్రాముఖ్యం, ప్రాధాన్యం. ఆమడ, 8 మైళ్ళ దూరం. శతాబ్దం, 100 సంవత్సరాలు. నానుడి, వాడుకగా అనే మాట, సామెత. తర్ఫీదు, శిక్షణ, అభ్యాసం. రక్తి కట్టడం, అలరించడం. శృత పాండిత్యం, వినడం ద్వారా నేర్చుకోవడం. చమత్కారం, నేర్పు. పారాయణం, శ్రద్ధగా చదవడం. ఇక ఇవి చేయండి, వినడం, ఆలోచించి మాట్లాడడం అనేటువంటి అంశం కింద జానపద కొన్ని ప్రశ్నలు ఇచ్చారండి, అవి చూద్దాం. జానపద కళల్లో తోలుబొమ్మలాట గురించి తెలుసుకున్నావు కదా, నీకేమనిపించింది? ఈ తోలుబొమ్మలాట గ్రామీణ జీవితాలను ప్రతిబింబించే ఆట. ఈ కళకు ఎంతో శ్రద్ధ, శ్రమ అవసరమనిపించింది. బొమ్మలు తయారు చేసే విధానంలో నేర్పు అవసరమనిపించింది. ఎన్నో పురాణ గాథలు తెలిసి ఉండాలి అనిపించింది. ఎన్నో నీతి కథలు, సూక్తులు, సామెతలు తెలిసి ఉండాలనిపించింది. అంతేకాదు, ఇది శృత సాహిత్యంలో కూడినది కనుక ఎంతో జ్ఞాపక శక్తి అవసరం అనిపించింది. నెక్స్ట్, మీ ఊరి జాతరలో, పండుగలలో మీరు చూసిన జానపద కళల గురించి చెప్పండి. మా ఊరి జాతరలో కోలాటం, పిట్టల దొర ఇలాంటివి వేషాలను మేము చూసాము. అయితే ఈ జానపద కళ ఒక బృందంగా ప్రదర్శించబడుతుంది. ఈ ప్రదర్శనలో ఉన్నటువంటి కళాకారులు సరి సంఖ్యలో ఉంటారు. చక్కటి అందమైన రంగురంగుల దుస్తులు ధరిస్తారు. వీరి చేతిలో 2 కోలాటం కర్రలుంటాయి. వాటితో ప్రతి ఇద్దరు జత కడుతూ లయాత్మకంగా తిరుగుతూ చేతులలోని కర్రలతో కొడుతూ చప్పుడు చేస్తూ పాడతారు, ఆడతారు. ఆ సమయంలో వాళ్ళు కాళ్లకున్నటువంటి గజ్జల చప్పుడు ఎంతో లయాత్మకంగా వినడానికి ఆనందంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. ఆటలో కళాకారులు 2 చేతులతో కోలలను ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడతారు. ఇందులో ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం ఇలాంటివి అబ్బో ఎన్నో ఉన్నాయి. కోలాటం నృత్యంలో సుమారు 16 నుండి 40 మంది వరకు కూడాను పాల్గొనవచ్చు. ఇక పిట్టల దొర. ఈ పిట్టల దొర వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుంది. తన ఆది కంటే పెద్ద చొక్కాను ప్యాంటు లోపలికి మడిచి మరీ చేతిలో పేలన్ తుపాకీ కానీ పెద్ద కర్రను కానీ పిట్టలను కొట్టే పంగకర్ర కానీ తీసుకొని ప్యాంటు ఒక కాలు మోకాలు పైకి దాకా మడిచి ఏదో ఒక కథను చెప్తుంటాడు. ఎన్నో కోతలు కోస్తూ ఉంటాడు. సామాన్యంగా వినడానికి అసాధ్యమైన విషయాలను తానే చేస్తున్నట్లుగా చెప్పి నవ్విస్తూ ఉంటాడు. ఇలా ఇంకా హరికథ, గంగిరెద్దులాట, పులివేషం మొదలైనవన్నీ కూడాను నేను పండగ జాతరలో చూశాను. నెక్స్ట్, పాఠంలో మీకు నచ్చిన అంశం ఏమిటి? తోలుబొమ్మల్లా మీరు ఏ బొమ్మలు తయారు చేస్తారు? పాఠంలో నాకు నచ్చిన అంశం తోలుబొమ్మలు తయారు చేసే విధానం. ఇది చాలా కష్టంతో కూడినటువంటి శ్రద్ధతో కూడుకున్నటువంటి పని. ఈ విధంగా మేము మట్టి బొమ్మలు తయారు చేస్తాం. వినాయక చవితికి సంక్రాంతి బొమ్మలు తయారు చేసి వాటికి ప్రకృతికి హాని కలిగించిన రంగులద్ది ప్రజలకు అందిస్తాం. ఈ మట్టి బొమ్మల్లో మనుషులకు బొమ్మలు, దేవతల బొమ్మలు, పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు తయారు చేస్తాం. ఇక చదవండి, వ్యక్తపరచండి అనే అంశం కింద పాఠం చదవండి, పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ ప్రశ్నలు చూద్దాం. తోలుబొమ్మలాట ఏ జిల్లాల్లో ప్రదర్శిస్తారు? శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రదర్శిస్తారు తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాట తయారీలో వాడే రంగులు ఏవి? ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజసిద్ధమైన రంగులను తోలుబొమ్మల తయారీలో వాడతారు.
తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు ఏవి? తోలుబొమ్మలాటలో నవ్వించే 2 హాస్య పాత్రలుంటాయి. అవి కేతుగాడు, బంగారక్క. ఈ కేతుగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, క్రింది జానపద కళ గురించి చదవండి, ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక తప్పెటగుండ్లు. జానపద కళారూపాల్లో ఒకటైనటువంటి తప్పెటగుండ్లు ప్రత్యేకించి విశాఖ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గుండ్రంగా రేకుతో చేసినటువంటి తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకొని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తుంటారు. ఈ వాయిద్యాల్ని గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా తప్పెటగుండ్లు అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. యాదవులు ఈ తప్పెటగుండ్లను ప్రదర్శించేవాళ్ళు. ఇక తప్పెటగుండ్లు ఏ ప్రాంతానికి చెందినవి? తప్పెటగుండ్లు ఏ ప్రాంతానికి చెందినవి? తప్పెటగుండ్లు విశాఖ జిల్లాకు చెందినవి. తప్పెటగుండ్లు అనే పేరు ఎలా వచ్చింది? గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను మెడలో వేసుకొని ఈ వాయిద్యాలను గుండె మీద పెట్టుకొని వాయించడం వల్ల దీనికి తప్పెటగుండ్లు అనే పేరు వచ్చినది. తప్పెటగుండ్లను ఎవరు ప్రదర్శించేవారు? తప్పెటగుండ్లను జోగాట అంటారు. జోగులు అనే తెగవారు ఈ ఆటను ప్రదర్శించడం వల్ల దీన్ని జోగాట అని కూడా అంటారు. నెక్స్ట్, క్రింది జానపద కళ గురించి చదవండి, ప్రశ్నల్ని తయారు చేయండి. కోలాటం. గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. కోలాటం ఆటలో కళాకారులు 2 చేతులలో కోలను ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడతారు. ఇందులో ఏకకాలంలో ఏకకోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం లాంటివి ఎన్నో ఉంటాయి. కోలాటం నృత్యంలో సుమారు 16 నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు. ఇప్పుడు ఈ జానపద కళ గురించి మనం కోలాటం గురించి తెలుసుకున్నాం కదా, దీని మీద మనము ప్రశ్నల్ని తయారు చేయాలి. చూడండి, కోలాటం ఎందుకు ఆడతారు? ఫస్ట్ ప్రశ్న. రెండవది, కోలాటం ఎలా ఆడతారు? మూడవది, కోలాటం ఎన్ని విధాలు? నాలుగవది, కోలాటంలో ఎంతమంది పాల్గొనవచ్చు? సో మనము కోలాటం మీద 4 ప్రశ్నల్ని తయారు చేశాము. నెక్స్ట్ అంశం పదజాలం. ఈ పదజాలంలో కింద జానపద కళల పేర్లు చదవండి, వాటిలో మీ ప్రాంతపు జానపద కళలను గుర్తించి వాటిని సర్కిల్ చుట్టండి అని ఇచ్చారు. మనం ఇక్కడ అసలు ఏవేవి కళలు ఉన్నాయో ఒకసారి చదువుకుందాం. కోలాటం, తప్పెటగుండ్లు, పగటి వేషం, ఒగ్గు కథ, భారతం, పులివేషం, హరికథ, డప్పు, సేవగరడి, బుర్రకథ, ధింస, పిట్టల దొర, గుస్సాడి, గంగిరెద్దులు, సాముగరడి. వీటన్నిటిలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళల్ని గుర్తించండి అన్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి జానపద కళలు కోలాటం, హరికథ, బుర్రకథ, గంగిరెద్దులు. నెక్స్ట్, 90 ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. నానుడులు సామెతలు లాగే జనుల నోట పుట్టాయి. కింది సామెతలను చూడండి, వాటి అర్థాలను తెలుసుకోండి. సామెత: 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. వాటి అర్థం: ఎవరితోనైనా 6 నెలలు కలిసి ఉంటే వారి లక్షణాలు మనకు కొన్ని అబ్బుతాయి. మంచి వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలు, చెడ్డవారితో ఉంటే చెడ్డ లక్షణాలు కలుగుతాయని దీని యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్, సామెత: రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిచినట్లు. దీని యొక్క అర్థము అది మన సొంత మాటల్లో రాయాలన్నమాట. అయితే ఒక విషయంలో ఇబ్బంది కలుగుతుందని తెలిసి కూడా నెత్తినేసుకొని ఆ తర్వాత వచ్చి పడేటువంటి కష్టాన్ని తలుచుకొని బాధపడటం. నెక్స్ట్,
సామెత. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు. దాని అర్థం పైన కనబడేటువంటి విషయాన్ని బట్టి దాని లోతును గ్రహించడం, అసాధారణ ప్రతిభ, తెలివితేటలు కలిగిన చోట ఉపయోగించేటువంటి వాక్యం అన్నమాట. నెక్స్ట్, క్రింది సామెతలను సరైన పదంతో పూర్తించండి. ఉదాహరణకు, డాష్ పిల్ల డాష్కి ముద్దు. కింద ఆన్సర్ ఇచ్చారు చూడండి. కాకి పిల్ల కాకికి ముద్దు అంటే ఆ ఫస్ట్ డాష్లో కాకి, తర్వాత పిల్ల ఉంది కదా, మరలా సెకండ్ డాష్లో వచ్చేసి కాకి అంటే కాకి పిల్ల కాకికి ముద్దు. అలానే మిగతావన్నీ కూడాను సామెతల ద్వారా సరైన పదంతో పూర్తి చేయాలి. వీటన్నిటిని కూడా చూడండి. డాష్ కాటుకు డాష్ దెబ్బ, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. డాష్ వంగనిది డాష్ వంగున, మొక్కై వంగనిది మానై వంగున. నెక్స్ట్, అదిగో డాష్ అంటే ఇదిగో డాష్ అన్నట్లు. అంటే అదిగో 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 అంటే ఇదిగో మేక అన్నట్లు. అంటే అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లు అన్నమాట. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత. నెక్స్ట్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇవన్నమాట. తర్వాత పాఠం చదవండి. అందులో కొన్ని పదాలను మీ ప్రాంతంలో వేరే పదాలు వాడుతుండవచ్చు. అలాంటి పదాలను గుర్తించి రాయండి. ఎటువంటి, ఎలాంటి, అలానే మిగతావి కూడా రాయమన్నారు. తెలుస్తున్నది, తెలుస్తోంది, ఉపయోగిస్తారు, వాడతారు, చేసుకుంటారు, చేస్తారు, నవ్విస్తుంటారు, నవ్విస్తారు, ఇలాగనమాట. ఇక నెక్స్ట్ అంశం స్వీయ రచన. స్వీయ రచనలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారండి, చూద్దాం. తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ఏమేమి ఉపయోగిస్తారు? ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాము, మరలా ఇంకొకసారి. తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి ఉపయోగిస్తారు. నెక్స్ట్, కళాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళలో ఏ ఏ అంశాలకు శిక్షణ ఇస్తారు? కళాకారుల పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ కళపై శిక్షణనిస్తారు. తోలుబొమ్మల తయారు చేయటం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణల పలికే తీరు తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. అలానే తోలుబొమ్మలకు కథా వస్తువులుగా వేటిని తీసుకుంటారు? చెప్పాను కదా, రామాయణ, భారత, భాగవతాలు ఇవన్నీ కూడాను కథా వస్తువులుగా తీసుకుంటారనమాట. నెక్స్ట్ అంశం సృజనాత్మకత. ఈ సృజనాత్మకత అంశం కింద తోలుబొమ్మలాట గురించి చూద్దాము. తోలుబొమ్మల్లాగే మనం గుడ్డతో బొమ్మలు, కాగితంతో బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వేలికి తొడిగే కాగితపు బొమ్మలను చూడండి. ఇలాంటివి తయారు చేద్దామా? అయితే కాగితాలను తీసుకోండి, మీరు బొమ్మలు తయారు చేయండి, వాటిని ఉపయోగించి ఒక కథ చెప్పండి అని చెప్పని ఇచ్చారనమాట. అలానే ఇక్కడ ప్రశంస చూడండి. ఈ ప్రశంసలో జానపద కళలను ప్రదర్శించే కళాకారులను మీరు ఏ విధంగా గౌరవిస్తారు, ఏ విధంగా ప్రశంసిస్తారో చెప్పండి అని ఇచ్చారు. జానపద కళలను ప్రదర్శించే కళాకారులను ముందుగా నేను పరిచయం చేసుకుంటాను, వారిని గౌరవంగా సంబోధిస్తాను, వారు ప్రదర్శించే కళను గురించి పూర్తిగా తెలుసుకుంటాను, అవకాశం ఉంటే నేర్చుకుంటాను, వారు వారి కళలను ప్రదర్శించే సమయంలో ఎంతో శ్రద్ధతో చూస్తాను. ఆ తర్వాత కరతాళ ధ్వనులతో ఆ సమయంలో అభినందిస్తాను. ఆ తర్వాత వారి వేషధారణ గురించి, వారిలో నేర్పును గురించి ప్రశంసిస్తాను. ఇలాంటివన్నీ కూడా చేస్తామన్నమాట. నెక్స్ట్, ప్రాజెక్టు పని. జానపద కళలకు సంబంధించి వివిధ చిత్రాలు, పాఠాలను సేకరించండి అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి భాషాంశాలు. క్రింది వాక్యాలను చదవండి అన్నప్పుడు వాల్మీకి రామాయణం రచించాడు, దశరథుడు అయోధ్యను పాలించాడు, సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు, నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. పై వాక్యాలకు సంబంధించి ప్రశ్నార్థక వాక్యాలను చదవండి. ఇప్పుడు పైన కొన్ని ఇచ్చారు కదా, దీని ప్రకారం మనము ప్రశ్నల్ని తయారు చేసి చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి.
సో రామాయణాన్ని ఎవరు రచించారు? అయోధ్యని ఎవరు పాలించారు? దురాచారాలను ఎవరు నిర్మూలించారు? ఎలుక వీరుడు కథను ఎవరు చదివారు? ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు. పిల్లలు పై వాక్యంలో ఏ ప్రశ్నార్థక పదం ఉన్నదో గమనించండి. ఈ ప్రశ్నలకు వచ్చేటువంటి సమాధానాలు ఏవో చెప్పండి. ఇలా ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు. క్రింది ప్రశ్నలు చదవండి. వాల్మీకి దేన్ని రచించాడు? దశరథుడు దేన్ని పాలించాడు? సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు? నవీన్ ఏ కథను చదివాడు? నెక్స్ట్, ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి. క్రింది వాక్యాలను చదవండి. కర్త కర్మ క్రియలను గురించి రాయండి. తాబేలు కుందేలుని ఓడించింది. దీనిలో కర్త ఏది, కర్మ ఏది, క్రియ ఏది? తాబేలు అన్నది కర్త, కుందేలు అన్నది కర్మ, ఓడించింది అన్నది క్రియ. అలానే సుబ్బు బొమ్మలు గీశాడు, మేరీ పాట పాడింది, గాంధీ మనకు స్వాతంత్రం సాధించాడు, శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించారు. ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి క్రియల ఆధారంగా క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. ఇక్కడ కింద చూడండి, క్రియలు ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి, సమాపక క్రియ, అసమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ. ఉదాహరణకు సలీం పాఠం చదివాడు. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. సలీం పాఠం చదివి అన్నది అసమాపక క్రియ. ఇలాంటి వాక్యాలు మీ ముందు పాఠాల్లో ఉన్నాయి, గుర్తించి రాయండి. సమాపక క్రియావాక్యం, అసమాపక క్రియావాక్యం రాయాలి. ఇప్పుడు మనం సమాపక క్రియావాక్యం చెప్పుకుందాం. రవి పని పూర్తి చేశాడు, పద్మ ఊరు వెళ్ళింది, పింకీ వంట చేసింది, శృతి చక్కగా చదివింది. అలానే అసమాపక క్రియావాక్యం చూద్దాం. సాహితి పని పూర్తి చేసి అనేది మధ్యలో ఆగిపోయింది, అది కాబట్టి అది అసమాపక క్రియ. పద్మావతి ఊరు వెళ్ళి, ప్రసన్న వంట చేసి, శృతి చక్కగా చదివి, ఇవన్నీ కూడాను అసమాపక క్రియలు. అంటే అసమాపక క్రియలు అంటే ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ. ఇక ధారణ చేద్దాం. దీని కింద విద్య వలనను వినయమునకు, విద్య వలనను వినయమునకు, బడయు పాత్రత వలన ధనము వలనను ధర్మంబు, దాని వలన ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు. అంటే మానవుడు విద్యల వల్ల వినయాన్ని పొందుతాడు. వినయం వల్ల అర్హత అన్నది వస్తుంది. అర్హత ధనాన్ని చేకూరుస్తుంది. ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు. ధర్మగుణం వల్ల ఈ లోకంలోనూ తర్వాత పరలోకంలోనూ సుఖాలనేవి పొందుతారు అని భర్తృహరి సుభాషిత రత్నావళి ద్వారా తెలియపరిచారనమాట. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.